ఇలా ఈ జట్టగాడు నా బండి ఎక్కడేమో అని నేను బండి మించి కింద పడ్డా. జోక్ కాదు, నిజంగానే పడ్డా. ఎట్లా పడ్డా ఏంది అనేది మొత్తం చెప్తా గానీ ఫస్ట్ అయితే మన ఇంట్రో కొట్టని. చెల్లో జొమాటో కొట్టుకుంటా 1 లక్ష సంపాదించడం సిరీస్ లో ఇవాళ డే 49. ఇవాళ నేను డ్యూటీ కొట్టుడు అయితే 4కి స్టార్ట్ చేసినాక అరగంటకి మేఫీలోకి వెళ్ళి ఫస్ట్ ఆర్డర్ పడ్డది. ఐటమ్ ఏముందా అని చూసుకొని కస్టమర్ కి ఇద్దామని అయితే బయలుదేరిన. ఐటమ్ ఏముందో నేను చూసినా అని మీకు కూడా చెప్పాలి కదా. చెల్లో ఏమేమి ఉన్నాయో చెప్తున్నాయి. ఇప్పుడు ఒక బటర్ స్కాచ్ పేస్ట్రీ, పైనాపిల్ పేస్ట్రీ, ఆప్రికాట్ డిలైట్ అవుతుంది. ఇక నేను మీకు ఇదంతా ముచ్చట చెప్పేలోపు కస్టమర్ లొకేషన్ వచ్చింది. కస్టమర్ ఫోన్ చేసి ఆర్డర్ అయితే ఇచ్చేసిన. అబ్బా ఇంతటితోటి మనం ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసరి అయితే అయిపోయింది. సెకండ్ ఆర్డర్ ఫ్రూట్ హోలిక్ అనే జ్యూస్ సెంటర్ లోకి వెళ్ళి పడ్డది. ఆర్డర్ పడ్డాక పిక్ చేసుకుందామని పోతుంటే ఫుల్ వర్షం కొట్టుడు అయితే స్టార్ట్ అయింది. ఏం చేయాలనో అర్థం కాక సైడ్ కాగి రెయిన్ కోట్ వేసుకొని అయితే బందోబస్తు తయారైన. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నడిచేది మొత్తం వర్షాకాలం కాబట్టి ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు ఎండ కొడుతుందో తెలియదు కాబట్టి బండి డిక్కిలు ఎనీ టైం రెయిన్ కోట్ పెట్టుకొని రెడీగా ఉంటా. ఒకవేళ బాగా వర్షం కొట్టినా కూడా ఆర్డర్లు డిక్కిలో పెట్టుకొని పోవచ్చు, మనది ఎట్లా స్కూటీ కాబట్టి. సరే ఇదంతా పక్కన పెడితే ఇవాళనైతే నేను బండి మించి కింద పడ్డా. మామ ఎట్లా పడ్డా ఏంది అనే ముచ్చట కత్తనైతే ఇవాళనైతే హైదరాబాద్ లో ఫుల్ వర్షం కొట్టింది. ఆ వర్షంలో ఆర్డర్ తీసుకొని కస్టమర్ కి ఇద్దామని అయితే పోతున్నా. అయితే అట్లా ఆర్డర్ తీసుకొని పోతుంటే నేను చేసిన మిస్టేక్ ఏంది అంటే ఇంత వర్షంలో నేను ముందట బ్రేక్ అయితే వేసిన. అట్లా బ్రేక్ వేయడం వల్ల జారీ స్కిడ్ అయితే కింద పడ్డా. కాకపోతే ఇక్కడ జరిగిన అసలైన ట్విస్ట్ ఏంటిదంటే దేవుని దయ వల్ల నాకైతే చిన్న గీత కూడా వల్లేదు. ఇక బండి పరిస్థితి అంటావా, దానికి ఎట్లా ఎప్పటికి ఏదో ఒక పని పెడితేనే ఉంటది. ఆ 100 పనులలో ఏదో ఒక పని అనుకొని లైట్ తీసుకున్నా. మరి అంతే కదా మామ, బండికి ఏమైతే ఏముంది చేపించుకోవచ్చు. మనకేమన్నా అయితే వారం 10 రోజులు ఇంట్లో వండాల్సి వస్తుంది. జరా ఈ వర్షాకాలం మీరు కూడా బండిని కొంచెం సేఫ్ గా డ్రైవ్ చేయండి. ఇప్పటికే మన వీడియో బాగా లెంత్ అయింది. పైసలు నచ్చినాయి అనేది ఇక్కడ పెడుతున్నా చూడండి.